షి 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 షి. రాజకీయాలు రాను రాను గింత గలీజ్గా తయారైతున్నాయి చూడండి. పార్టీలు పాలిటిక్స్ తోని సంబంధం లేని ఆడోళ్ళ మీద కూడా అనరాని మాటలని ఇంత ఇంత ఇలువలేని మాటలు మాట్లాడుతుర్రు. చిన్న చిత్క లీడర్లు కాదు మళ్ళా, తమిళనాడులో తరాల చరిత్ర ఉన్న కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన మనిషే ఇట్లా మసిబట్ట మాటలు మాట్లాడితే ఏమనాలనో చూసి మీరే అనుర్రిగా. తాత తండ్రి మాజీ సీఎంలు, ఈయన అసెంబ్లీలో డీఎంకే పార్టీ ప్రతిపక్ష నేత, ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మీదికెళ్ళి కోలీవుడ్లో స్టార్ హీరో, కానీ మాట్లాడే మాటలు ఇవా? పవరున్న పార్టీని ఓ సీఎంని అనేతందుకో ఎక్కిరిచ్చేతందుకో ఇంకేం ముచ్చట దొరకలేదా అని అనుకుంటే టీవీకే పార్టీలు తిట్టిపోసుడే కాదు, ఉదయనిధి స్టాలిన్ మాటలను అందరూ ఉత్కారేస్తున్నారు. పోరి ఆఖరికి పోలీసులు కూడా రప్పున రంగంలోకి దిగి ఇక నడు నాయన ఇంకా అని అరెస్ట్ చేసి మరీ పట్టుకుపోయేదానికి వచ్చింది కథ. తంజావూరులో కావేరీ జలాల మీద నిరసన అవుతుంటే ఆడ మాట్లాడుకుంటా సీఎం విజయ్ నడుచుకుంటా సీరియస్గా స్పీచ్ దంచుతుంటా, కావేరీ నీళ్లు రైతులకు వస్తలేవు కానీ సీఎంకి అవేం పడతలేవు, మన సీఎం దృష్టి అంతా ఏడుని తెలుసా అనగానే కిందున్న కొందరు కార్యకర్తలు త్రిష త్రిష అని అరిచిరు. దానికి ఈ నుండి இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன చెప్పరా అని మాటలు కానీ తెలుగులో అర్థం కావాలి కాబట్టి చెప్పవలసి వస్తున్నది. నీళ్ళు ఎక్కడొచ్చినా రాకుండా అక్కడ వస్తే అనుకుంటే గలీజ్ మాటని మీదికెళ్ళి నవ్వుకుంటా నేను కావేరీ నీళ్ళ గురించి అంటున్నాయా అనుకుంటా కవర్ చేసిండు. ఈ మాటల మీద మంటలేసి పెద్ద పంచాదయ్యి తంజావూరు పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయ్యి పోలీసులు ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి స్టేషన్కి వేసుకుపోయారు. ఇక ఈ మాటల మీద పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క లీడర్ ఒక్క తీరు అరుచుకుంటారు ఉదయనిధి స్టాలిన్. శివ మాట్లాడే మాటలు అని అనుకుంటా బీజేపీకి వెళ్ళి ఖుష్బూ కూడా బీపీ తెచ్చుకొని 7 దోషులు ఎర్రమనెత్తిపోసి త్రిషకు బరాబర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా అరుచుకుంటూ గట్టిగానే. ఇక టీవీకే లీడర్లుండి ఏం మాటలయ్యావి, అసలు నువ్వేమన్నావు అనేది కనీసం నీ ఇంటోళ్ళ ముంగటన చెప్పగలుగుతావా? అవే ఆ మాటలు అని అనుకుంటా సీరియస్ అయ్యి ఒట్టిగానే ఇడిచిపెట్టొద్దు, గట్టిగా చర్యలు తీసుకోవాలనుకుంటా జాతీయ మహిళా కమిషన్ కు లెటర్ కూడా రాసిరు. మరి ఇంతమంది ఇన్ని తీర్ల తిట్టిపోస్తున్న ఉదయనిధి స్టాలిన్ పంచాది రేపు ఏం దాకా పోతుంది అనేది చూడాలిగా. జంజీలు దాల్చుకుంటే ఎసోంటి నిరసన చేస్తారో, ఎంత జంగు లేపిర్రో ఈ పాటికే జంతర్ మంతర్ కాడ చూసినాం. పేపర్ లీక్ల పంచాదికి పరద పడ్డదిగా అనుకునే లోపే ఏ సోషల్ మీడియా అయితే జంజీలను ఒక్కతాన చేసిందో అదే సోషల్ మీడియా రీల్స్ తోని కొత్త రకం నిరసన చేస్తుండ్రు చూడుండ్రి. రోడ్డుకి దర్ హే, స్కూలుకి దర్ హే, టాయిలెట్కి దర్ హే. ఏందిది? వాళ్ళ మానాన్న వాళ్ళేవో రోడ్ల మీద రీల్స్ చేస్తుంటే ఈ పాటలేంది అనుకుంటురా? వాళ్ళు చేసేది రీల్సే కానీ నిరసన రీల్స్. అదేంది నిరసన రీల్స్? ఇవెక్కడిరో అని అంటే ఏం చేస్తారు పాటు ఇప్పటి జంజీలు థింక్ న్యూ అనుకుంటా ధర్నా చేసే పద్ధతులనే మార్చి పాడేసారు. మ్యాటర్ ఏంటంటే నార్త్ సైడ్ రోడ్లు, స్కూళ్ళు, టాయిలెట్లు ఏవి చక్కగా లేవట. సర్కారేమో అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ అని కేటాయిస్తుంది. మరి ఏడికి పోతుంది ఆ బడ్జెట్ అని చెప్పి గీతీర్ల నిరసన చేసిండ్రు. చేసింది నార్త్ సైడే అయినా గానీ పాన్ ఇండియా వైజ్ గా వైరల్ అయ్యి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎవరినైతే గెలుకొద్దో వాళ్ళనే గెలికారు. ఇది సినిమా డైలాగే అయినా జంజీలు మాత్రం దాన్ని నిజం చేసి చూపిస్తారు. ఇది కదా జంజీల రేంజ్ అని కాలర్ ఎగరేసుకుంటా షేరింగ్లు చేస్తారు సోషల్ మీడియాలో. అయినా ఈ పాటికే మనం జంజీలు జంతర్ మంతర్ కాడ చేసిన వెరైటీ నిరసన చూసినాం. ఆడ నీట్ పేపర్ లీక్ కొట్లాట కని పోయి ఒక్కోళ్ళు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యారో, ఎసోంటి ఆటలు ఆడిర్రో దాన్ని ధర్నా చౌక్ కాకుండా రీల్స్ అడ్డా అన్నట్టే మార్చిర్రు. మరి ఆ సొంటోళ్ళకి ఇదో లెక్కన. మరి ఇది చూసినాకనైనా దీన్ని ఇడికే ఆపాలని సర్కార్ ఏమన్నా బాగు చేసే ఆలోచనలు చేస్తే బాగుండు అని మాట్లాడుకుంటారు. మళ్ళీ ఎసోంటి లొల్లి పంచాలు లేకుండా ప్రశాంతత కావాలని కోరుకునేటోళ్ళు. చూద్దాం ఏమైతుందో.